They do not. Okay. So if you're రికార్డింగ్ ఆన్ చేస్తారా 1 minute. ఓకే, శివకుమార్ మీరు సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వెయిట్, ఇది కరెన్సీ టైప్స్ అనుకున్నాం కదా. కరెన్సీ టైప్స్ రేపు చెప్తాను మీకు. ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉందా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. Hmm. 53 కంప్లీట్ చేద్దాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓకే, ఇది కంప్లీట్ చేద్దాం. కలర్ చేంజ్ చేయండి ఇది. ఓకే, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute. వన్ మినిట్ అండి, మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. ఒక ఇమేజ్, సారీ, ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ యాక్చువల్ చూడండి. సో మనకి when we post any document, it will be reflected 2 types of data. మనకి యాక్చువల్గా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. వెండర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, కస్టమర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, లేకపోతే జిఎల్ పోస్టింగ్ అవ్వచ్చు. సో ప్రతి డాక్యుమెంట్ లో కూడా 2 లెవెల్స్ ఉన్నాయి. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా అంటే తెలుసు కదా మీకు, ఇంతకు ముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, తర్వాత రెఫరెన్స్, ఇవన్నీ ఇచ్చాం. కరెన్సీ, కంపెనీ కోడ్, ఇవన్నీ ఇస్తున్నాం. కరెన్సీ ఇవన్నీ ఇస్తున్నాం. సో దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ డేటా అంటారు. తర్వాత మనం డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, యాజ్ వెల్ యాజ్ అమౌంట్, వాల్యూస్ అండ్ డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు.
ప్రతి డాక్యుమెంట్ ని కూడా డాక్యుమెంట్ లో ఉన్న డేటాని 2 టైప్స్ గా క్లాసిఫై చేశారు. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఓకే, నెక్స్ట్ two types of levels in document kada, 2 types of levels in each document, header level and okay, header level data, line item level data. Total ga 2 levels unnai. Header level ante telusu kada meeku, paina open cheyandi okasari SAP open cheyandi. FB50 కి వెళ్ళాం ఎగ్జాంపుల్. చూడండి, హెడర్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. కంపెనీ కోడ్, కరెన్సీ ఇవన్నీ ఉన్నాయి. పైన కనిపించేదంతా కూడా హెడర్ లెవెల్ అంటారు. అలాగే ఇక్కడ మనం మెన్షన్ చేసే డేటాను ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. హెడర్ లెవెల్ అండ్ హెడర్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్. లైన్ ఐటమ్ లెవెల్ అంటే డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీస్ ఇవన్నీ ఇస్తాం. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. అంటే ప్రతి డాక్యుమెంట్ కి కూడా 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఉన్నాయి, హెడర్ లెవెల్ అండ్ లైన్ ఐటమ్ లెవెల్. సో హెడర్ లెవెల్ లో మనం యాడ్ చేసే డేటాను ఏమంటాము? హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ లో మనం యాడ్ చేసే డేటాను ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ చూడండి, వెళ్ళండి. సో ఇది ఫస్ట్ 2 స్టెప్స్ ఉన్నాయి కదా, హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ అండ్ లైన్ ఐటమ్ లెవెల్ కింద కనిపిస్తుంది ఇది. తర్వాత చూడండి, డేటా టైప్స్ ఇన్ డాక్యుమెంట్ లెవెల్ అన్నారు కదా. if you can post any document or accounting entry, it will be classified 2 types of data, header level data, line item level data. Okay, fine. ఇది కూడా తెలుసు మనకి. సేమ్ హెడర్ లెవెల్ డేటా అంటే పైన అంతా ఇచ్చేదంతా కూడా హెడర్ లెవెల్, కింద డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ఇచ్చేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. నెక్స్ట్ హెడర్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? చూడండి, వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. జిఎల్ పోస్టింగ్ చేస్తున్నా, క్లియరింగ్ చేస్తున్నా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా, వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏదైనా చేయండి. హెడర్ లెవెల్లో మనం ఏదైతే డేటా ఇస్తామో, వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. నెక్స్ట్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఏంటి లైన్ ఐటమ్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటి? తెలుసు కదా మీకు. లైన్ ఐటమ్ లెవెల్ అంటే డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ ఇవన్నీ ఇస్తాం. whatever data you are entered on the line item level on the document, it is called line item level data. Line item level లో ఇచ్చే డేటాని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. జిఎల్ పోస్టింగ్ అండ్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏదైనా అవ్వచ్చు. హెడర్ లెవెల్ డేటా అంటే ఏంటి? వాట్ ఎవర్ డేటా యు ఆర్ ఎంటర్డ్ ఆన్ ది హెడర్ లెవెల్ ఆన్ ది డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే whatever data you are entered on the line item level on the document, it is called line item data. The line item data ki header level difference. Fine. Next only. So next one, classified GL account document splitting. So document splitting ante asalu meaning enti? A red color lo yellow pink lo undi kada chudandi, classified GL account document splitting. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, డాక్యుమెంట్, ఓకే సారీ. సో డాక్యుమెంట్ క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి చూడండి. Classify means which account groups comes under the profit and loss account, which account group comes under the balance sheet, and which account groups comes under the assets, which account group comes under the liability. అంటే ఏ జిఎల్ గ్రూప్ అనేది ఏ అకౌంట్ దేని కిందకి వస్తుంది? అసెట్స్ కిందకి ఏ జిఎల్ గ్రూప్ వస్తుంది, లయబిలిటీ కిందకి ఏ జిఎల్ గ్రూప్ వస్తుంది అనేది మనం క్లాసిఫై చేస్తాం.
దీన్నే ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్. మనం OBD4 లో జిఎల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసాం. OBD4 వెళ్ళండి, OBD4కి వెళ్ళండి ఒకసారి. లైన్ ఐటమ్ లెవెల్లోకి ఏదో వస్తుంది మనకి. లైన్ ఐటమ్ లెవెల్ అంటే మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉంటాయి కదా, అవి లైన్ ఐటమ్ లెవెల్ అంటారు. అలాగే యాజ్ పర్ SAP టెర్మినాలజీ, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కమ్స్ అండర్ ది లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ ఏమేమి ఇస్తాం మనము? డెబిట్ అకౌంట్ ఎంట్రీ, క్రెడిట్ అకౌంట్ ఎంట్రీ ఇస్తాము. అలాగే 75 పారామీటర్స్ ఉంటాయి. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయి. సో యాజ్ పర్ SAP టెర్మినాలజీ, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కమ్స్ అండర్ ది లైన్ ఐటమ్ లెవెల్ డేటా అని చెప్పాలి. OBD4కి వెళ్ళారు మీరు. ఓకే, పొజిషన్కి వెళ్తున్నారు. పొజిషన్కి వెళ్ళిన తర్వాత మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చి ఇవన్నీ ఏంటి? GL గ్రూప్స్ అన్నమాట. సో ఈ GL గ్రూప్స్ అన్నింటినీ కూడా మనం క్లాసిఫై చేస్తాం. GL గ్రూప్స్ అన్నింటినీ కూడా క్లాసిఫై చేస్తాం. దీన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్ ఉంది. కరెంట్ అసెట్ అంటే దేని కిందకు వస్తుంది? ఎసెట్టా లయబిలిటీయా? బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందకు వస్తుందా అనేది మనం క్లాసిఫై చేస్తాం. మనం ఆల్రెడీ చేసేసాం. ఎక్కడ చేస్తాము? ఆటోమేటిక్గా అవుతుంది. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. FS00 క్లాసిఫై ఎలా చేస్తాము? ఇక్కడ చూడండి, రైట్ సైడ్ చూడండి, అకౌంట్ గ్రూప్ ఇస్తాం కదా. అకౌంట్ గ్రూప్ ఇస్తాం. అకౌంట్ గ్రూప్ ఇచ్చిన తర్వాత అది బ్యాలెన్స్ షీటా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం క్లాసిఫై చేస్తాం. సో ఇలా చేస్తాం. ఇలా కాకుండా మనం డైరెక్ట్ గా చేయొచ్చు అనమాట. మనకు GL అకౌంట్ కి రాకుండా డైరెక్ట్ గా మనం క్లాసిఫై చేస్తాం. GL గ్రూప్స్ అన్నింటినీ కూడా క్లాసిఫై చేస్తాం. దాన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది లైన్ ఐటమ్ బేస్డ్ గా స్ప్లిట్ చేస్తాం. మీకు ఇంకో క్లారిటీ కావాలంటే ఇంకొక ఇమేజ్ ఇస్తాను చూడండి. 1 minute. మీకు ఇది చూడగానే మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. 1 minute. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, కొంచెం పైకి వెళ్ళండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్ ఉంది. షేర్ క్యాపిటల్ దేని కిందకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్. రైట్ సైడ్ అని చూడండి, బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది షేర్ క్యాపిటల్ అనేది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది. ఓకే, సెకండరీ లోన్స్ దేని కిందకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్. అన్సెక్యూర్డ్ లోన్స్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్స్. ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ అసెట్స్. కరెంట్ అసెట్స్ comes under balance sheet. Sales comes under revenue. Other income group comes under revenue. అంటే ఏంటి? మనం ఏం చేస్తాం? ఇవన్నీ GL గ్రూప్స్ మనం OBD4 లో యాడ్ చేసాం. OBD4 లో GL గ్రూప్స్ అన్ని కూడా కాపీ పేస్ట్ చేసాం. సో ఈ GL గ్రూప్స్ అన్ని కూడా ఏ GL గ్రూప్ దేని కిందకు వస్తుంది? షేర్ క్యాపిటల్ దేని కిందకు వస్తుంది? అదర్ ఇన్కమ్ గ్రూప్ బ్యాలెన్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. షేర్ క్యాపిటల్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ షీట్ కింద యాడ్ అవుతుంది అనేది మనం స్ప్లిట్ చేస్తాం. దీన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు ఈ ప్రాసెస్ అంతా కూడా. మనకి ఎందుకు ముందు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ వచ్చేది. సో ఇక్కడ చేస్తామన్నమాట. ఈ ప్రాసెస్ చేస్తే మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎర్రర్ ఇంకా కనిపించదు. సో దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారండి ఈ ప్రాసెస్ అంతా కూడా. క్లియర్ కదా? ఒకసారి ఆ ఇమేజ్ ఇంకోటి ఉన్నది ఓపెన్ చేయండి. ఇంకొక షీట్ ఉంది కదా, అది పైకి వెళ్ళండి. చూడండి 1 by 1 మళ్ళీ చెప్తున్నాను.
కొంచెం పైకి వెళ్ళండి. సో ఒక డాక్యుమెంట్ లో 2 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటుంది. హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా అంటే మనం పైన టాప్ లో ఇస్తాం కదా, అది హెడర్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ అంటే డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్స్, తర్వాత బిజినెస్ ఏరియా, ఇవన్నీ ఇస్తున్నాం మనం. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. టైప్స్ ఆఫ్ లెవెల్స్ ఇన్ డాక్యుమెంట్ అన్నాడు. టూ లెవెల్స్ హెడర్ లెవెల్, లైన్ ఐటమ్ లెవెల్. హెడర్ లెవెల్లో ఇచ్చే డేటాని హెడర్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్లో ఇచ్చే డేటాని లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. ఇది మీకు ఐడియా ఉంది, క్లియర్ కదా? లైన్ ఐటమ్ లెవెల్లోకి ఏమేమి వస్తాయి? లైన్ ఐటమ్ లెవెల్ అంటే యాజ్ పర్ SAP టెర్మినాలజీ, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కమ్స్ అండర్ ది లైన్ ఐటమ్ లెవెల్. డెబిట్ క్రెడిట్ ఇస్తాం, అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అన్ని ఇస్తాం. ఇవన్నీ కూడా లైన్ ఐటమ్ లెవెల్ కిందకి వస్తుంది. యాజ్ పర్ SAP టెర్మినాలజీ, డెబిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ కమ్స్ అండర్ ది లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. లైన్ ఐటమ్ లెవెల్ డేటా. ఓకే, డాక్యుమెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్, వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్? ఎవరు చెప్తారు డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్? ఉందా? అక్కడ ఉందా? వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ అంటే ఉందా? అది కాదు, ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్? డాక్యుమెంట్ ఏం చేస్తుంది? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్పాను నేను మీకు. పైన యాడ్ చేసుకోండి ఒక పాయింట్. వాట్ ఈస్ మీన్ బై, ఎక్కడో చోటు చేసేయండి, ఏం కాదు. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్? What is mean by document? As per SAP terminology or financial accounting terminology, as per SAP terminology, or financial accounting terminology, as per SAP terminology or financial accounting terminology, as per SAP terminology or financial accounting terminology, it is called accounting entry. It is classifying the accounting entry. It is classifying the accounting entry. ఏం చేస్తుంది? డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది? అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటే జిఎల్ అకౌంట్ అని, ఎస్ఏ ఉంటే జిఎల్ పోస్టింగ్ అని, కేఆర్ ఉంటే వెండర్ అని, డిఆర్ ఉంటే కస్టమర్స్ అని, ఇలా క్లాసిఫై చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ అంటారు. డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ అని అర్థం అండి. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎక్కడ ఉంది చూడండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వచ్చాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్. ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇంకొక పాయింట్ ఉందా చూడండి, కింద ఉంటుంది ఎక్కడో, లేదా? ఓకే, ఒక పని చేయండి, అక్కడ యాడ్ చేసుకోండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. సార్ పాయింట్ ఉంది సార్, ఇక్కడ ఉంది సార్. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. అక్కడే ఇంకొక పాయింట్ యాడ్ చేయండి, కింద యాడ్ చేయండి. దాని కింద వన్ మోర్ పాయింట్ యాడ్ చేయండి. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. Split is equal to document splitting. Document plus splitting is equal to document splitting. Splitting means dividing
ఆర్ క్లాసిఫైయింగ్ ది జిఎల్ గ్రూప్స్ ఆర్ జిఎల్ అకౌంట్స్ అని కూడా చెప్పొచ్చు. స్ప్లిట్టింగ్ మీన్స్ డివైడింగ్ ది నెక్స్ట్ పాయింట్ అక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ అక్కడ యాడ్ చేయండి. Splitting means divided or classifying the GL accounts or GL groups. Splitting means splitting spelling wrong type chesna student paina undi SPLITTING. Splitting means divided or classifying the GL accounts. Splitting means dividing or classifying the GL accounts or groups ఏదైనా అవ్వచ్చు. GL groups ని మనం క్లాసిఫై చేస్తాం. Which account groups comes under balance sheet, which account groups comes under liability, which account groups comes under assets. ఇట్లా మనం క్లాసిఫై చేస్తాం. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. ఓకేనా? తర్వాత చూడండి పైన ఇంకోటి సైడ్ ఎడిటింగ్ చూసారా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వన్ మోర్ పాయింట్ చూడండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ configuration is a tool to split the line items. Document splitting configuration is a tool to split the line item or classifying the line item. లేదంటే క్లాసిఫై చేస్తుంది యాజ్ కేటగిరీ వైజ్. అంటే అసెట్స్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి, రా మెటీరియల్ ఏంటి అనేది క్లాసిఫై చేస్తుంది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. అంటే క్లాసిఫై చేస్తుంది అనమాట. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్ ఆర్ క్లాసిఫైయింగ్ ది లైన్ ఐటమ్స్ యాజ్ కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ స్ప్లిట్ చేస్తుంది. అసెట్ గ్రూప్ ఏంటి, ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఏంటి, రా మెటీరియల్ గ్రూప్ అనేది దేని కింద యాడ్ అవుతుంది అవన్నీ మనం క్లాసిఫై చేస్తాం. దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. కేటగిరీ వైజ్ చేస్తాం. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది చూడండి. ఇంకొక పాయింట్ ఉండాలి, ఏదో మిస్ అయింది మీకు. ఇంకొంచెం పైకి వెళ్ళండి. వెయిట్ అక్కడ కాదు. ఆ రెడ్ కలర్ ఓపెన్ చేయండి. ఇది చూడండి ఇంకా కొంచెం క్లారిటీగా ఉంది. ఈ పాయింట్ చూడండి. ఇది మొత్తం చదవాలి మీరు. ఇది చదివితేనే మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేస్తారు. ఇవన్నీ నేను టైం పాస్కి టైప్ చేసి ఇచ్చింది కాదు. మీరు మెటీరియల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ చదవాలి. మ్యాండేటరీ క్వశ్చన్స్ ఇవన్నీ 100% క్వశ్చన్స్. ఇక్కడ నేను ఇచ్చిన ఈ స్లైడ్ లోంచి మినిమం 1 క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకే. క్లాసిఫై అంటే ఏంటి? క్లాసిఫై మీన్స్ విచ్ అకౌంట్ గ్రూప్స్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, విచ్ అకౌంట్ గ్రూప్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, అండ్ విచ్ అకౌంట్ గ్రూప్ ఈస్ కమ్స్ అండర్ asset, which account groups comes under liability. ఇవన్నీ కూడా మనం క్లాసిఫై చేస్తాం. దీన్ని ఏమంటారంటే క్లాసిఫై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వీ కెన్ క్రియేట్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తాం. ఉపయోగం ఏంటి దీనివల్ల? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వీ కెన్ క్రియేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఓకే, క్లియర్ కదా? అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయడం అనేది కంప్లీట్ గా మనం క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. అసెట్ కింద ఏమేమి రావాలి, మళ్ళీ అసెట్ లో ఏమేమి రావాలి, ఎక్స్పెండిచర్స్ లో ఏమేమి రావాలి అనేది క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. మనం ఎలా అంటే అలా చేయకూడదు. ఓన్లీ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. అలాగే ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఓ పని చేయండి, అక్కడ యాడ్ చేసుకోండి. పాయింట్స్ లేవనుకుంటాం మీ దగ్గర. నేను చెప్తాను కొన్ని పాయింట్స్. ఇక్కడ క్లాసిఫైడ్ జిఎల్ అక్కడ దాని కింద యాడ్ చేయండి. చూడండి, నేను చెప్తాను చూడండి. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వీ కెన్ క్రియేట్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వీ కెన్ క్రియేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్.
financial statements or reports ఏదైనా అవ్వచ్చు. Based on the document splitting, we can create the financial statements. Okay, so financial statements అన్ని జనరేట్ చేస్తాం. Next, this document splitting process is totally based on the client requirement. This document splitting process is totally based on the client requirement. The document splitting process is totally based on the client requirement. Totally based on the client requirement. So document splitting చేస్తాం కంప్లీట్ గా దేని బేస్ గా చేసుకుని చేస్తాము, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తామండి. టోటల్లీ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ స్ప్లిట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వీ కెన్ క్రియేట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంతా కంప్లీట్ గా బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకునే చేస్తాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకి రిపోర్ట్ జనరేట్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఏంటంటే న్యూ జిఎల్ కాన్సెప్ట్ అండి. ఇంతకు ముందు ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఉండేది. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేదు ఇది. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే పార్ట్ అనేది యాడ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఇంతకు ముందు క్లాసికల్ జిఎల్ ఉండేది. క్లాసికల్ జిఎల్ అంటే ఎలా ఉంటుంది? అది కొంచెం డౌన్ కి నేను చెప్తాను, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. క్లాసికల్ జిఎల్ కంప్లీట్ లాస్ట్ కి వెళ్ళండి చూడండి. క్లాసికల్ జిఎల్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్, ఓల్డ్ జిఎల్ అని యాడ్ చేసుకోండి. ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ ఫస్ట్. ఓల్డ్ జిఎల్ ఎంట్రీ ఎలా ఉంటుంది యాక్చువల్ గా? రెంట్ పెయిడ్ ఎగ్జాంపుల్. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ టైప్ చేయండి. సో రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. అమౌంట్ ఇవ్వని చెప్తాను. ఇది ఓల్డ్ జిఎల్. ఓకేనా? న్యూ జిఎల్ తర్వాత న్యూ జిఎల్ యాడ్ చేయండి కింద. $10,000 ఇచ్చాం. న్యూ జిఎల్ ఇవ్వండి. న్యూ జిఎల్ సేమ్ కాపీ పేస్ట్ చేయండి పైన. రెంట్ అకౌంట్ డేటా టు కాపీ పేస్ట్ చేయండి. రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అలాగే రెంట్ సైడ్ ఏమేమి వస్తాయి? ఇంకా పారామీటర్స్ ఉన్నాయి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఇక్కడ పారామీటర్స్ డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వండి. 75 పారామీటర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, ఇలాంటి 75 పారామీటర్స్ ఉన్నాయి. డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ కూడా కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి కింద. చూడండి, న్యూ జిఎల్ కాన్సెప్ట్ అనేది ఇవన్నీ చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్స్ అండి. మెటీరియల్ చదవాలి మీరు, అంతే అర్థం అవ్వాలి. కాన్సెప్ట్ ఏంటనేది తెలియాలి. కింద కూడా కాపీ పేస్ట్ చేయండి. చూడండి, న్యూ జిఎల్ కి ఓల్డ్ జిఎల్ కి డిఫరెన్స్ ఏంటి? ఓల్డ్ జిఎల్ చూడండి, క్లాసిక్ జిఎల్ ఎలా ఉంటుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంటే పారామీటర్స్ అనేవి లేవు ఓల్డ్ జిఎల్ లో. ఇప్పుడు ఈ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ అనేది లేదండి. న్యూ జిఎల్ కాన్సెప్ట్లు ఏమున్నాయి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కరెక్టే, వాటితో పాటు పారామీటర్స్ అన్ని యాడ్ అయినాయి.
క్లియరా? అర్థమైందా? సింపుల్ లాజిక్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో పారామీటర్స్ నాట్ అవైలబుల్. రైట్ నౌ SAP సర్వర్ లో ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లేదు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి యాడ్ చేశారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ఏరియా వైజ్ మనం రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ప్రాఫిట్ సెంటర్ వైజ్ జనరేట్ చేయొచ్చు. సెగ్మెంట్ వైజ్ జనరేట్ చేయొచ్చు. ఇలా చాలా ఉన్నాయి. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఇది అడ్వాంటేజ్ అనమాట. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఓల్డ్ జిఎల్ ఉన్న టైంలో లేదు, న్యూ జిఎల్ లో ఇంట్రడ్యూస్ చేశారు. క్లియరా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ జిఎల్ అండ్ న్యూ జిఎల్? అర్థమైందా లేదా? అది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో ఏంటంటే ఇవి ఏం లేవండి. ఈ డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏం లేవు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ కదా, ఓల్డ్ జిఎల్ మీకు ఓల్డ్ జిఎల్ కి న్యూ జిఎల్ కి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది. ఓల్డ్ జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ అంటే లేదంటే క్లాసిక్ జిఎల్ కింద యాడ్ చేసుకోండి. క్లాసిక్ జిఎల్ మీన్స్ బిఫోర్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. Old GL concept. Old GL means before new GL concept. Before new GL concept. Or before document splitting concept. Old GL means before new GL concept or before document splitting concept. Before document splitting concept. Before document splitting concept is called classic GL. Is called classic GL. Concept is called classic GL. Classic GL anna old GL anna okate. So enti old GL concept ante enti or classic GL ante meaning enti before new GL concept or before document splitting concept is called classic GL or old GL. Old GL ఎలా ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఈ పారామీటర్స్ అనేవి లేవు, ఈ సర్వర్ లో లేదు, రిమూవ్ చేసేసారు కంప్లీట్ గా. సో ఇప్పుడు ఆఫ్టర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఎప్పుడు వచ్చింది? న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో వచ్చింది. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో వచ్చింది. న్యూ జిఎల్ కాన్సెప్ట్ కింద యాడ్ చేసుకోండి. న్యూ జిఎల్ కింద యాడ్ చేసుకోండి. ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్ and the new GL concept means after document splitting concept. So new GL ante em ledu. New GL concept means after document splitting concept. Document splitting anedi new GL concept తో పాటు ఇంట్రడ్యూస్ చేశారు. న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది యాక్చువల్ గా? న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో చూడండి, డెబిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ అమౌంట్ ఈక్వల్ గా ఉండాలి. డెబిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ సెంటర్ ఈక్వల్ గా ఉండాలి. డెబిట్ సైడ్ బిజినెస్ ఏరియా ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ బిజినెస్ ఏరియా. డెబిట్ సైడ్ సెగ్మెంట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ సెగ్మెంట్. అంటే అన్ని కూడా ఈక్వల్ గా ఉండాలి. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలాగే ఈ పారామీటర్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉండాలి, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. సో ఈ పారామీటర్స్ యాడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఎగ్జాంపుల్ మనం శాలరీ పెయిడ్ అని చెప్పేసి ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. సో ఏమవుతుంది? దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్, దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, అలాగే దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఇట్లా మనం చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్ కింద యాడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా.
యాడ్ చేసుకొని చెప్తాను. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. కాన్ఫిగరేషన్స్ ఈజీ అండి, మనం 5 minutes లో చేయొచ్చు. థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పారామీటర్స్ ఉన్నాయి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇంట్రడ్యూస్ చేశారు న్యూజియల్ కాన్సెప్ట్ లో. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఇచ్చాం, దిస్ శాలరీ పెయిడ్ అలా కాదు, నేను చెప్తాను అలా టైప్ చేయండి. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, ఇలా టైప్ చేయండి. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏ బిజినెస్ ఏరియాలో శాలరీ పే చేస్తారు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, అది కాపీ పేస్ట్ కింద. విచ్ బిజినెస్ ఏరియా, కాపీ పేస్ట్ చేయండి. సో బిజినెస్ ఏరియా అనే సెగ్మెంట్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది? ఐఎమ్ సారీ, బిజినెస్ ఏరియా అనే పారామీటర్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది? దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్, లాస్ట్ సెగ్మెంట్ ఇవ్వండి. సెగ్మెంట్ అనేది ఇచ్చాం మనం, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. దానివల్ల ఏమర్థం అవుతుంది? దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్. అగైన్ కాపీ పేస్ట్ చేయండి. ఆల్రెడీ కాపీ చేసేసారు, కంట్రోల్ వి ఇవ్వండి. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్, లాస్ట్ లో ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేయండి. అంటే ఒక ట్రాన్సాక్షన్ ఏ లొకేషన్ లో జరిగింది, ఏ పర్టికులర్ ప్లేస్ లో జరిగింది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కాపీ పేస్ట్ చేయండి అగైన్. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. ఓకే చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పెయిడ్ అనేది ఎంట్రీ పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా, అంటే ఏ బిజినెస్ ఏరియాలో మీరు పేమెంట్ చేస్తారనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్, ఏ సెగ్మెంట్ లో పేమెంట్ చేస్తారనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ శాలరీ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీటితో పాటు ఈ పారామీటర్స్ ఉండటం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? We can generate the reports business area wise, we can generate the reports segment wise, we can generate the reports profit center wise, we can generate the reports cost center wise. ఇలా రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఏం ఉపయోగపడుతుంది? ఈ పారామీటర్స్, ఈ 75 పారామీటర్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇది న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంది. ఓల్డ్ జిఎల్, క్లాసిక్ జిఎల్ లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లేదు. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఎప్పుడు? న్యూ జిఎల్ కాన్సెప్ట్ అనేది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ తో పాటు తీసుకొచ్చారు. ఎందువల్ల అంటే ఇవన్నీ కూడా క్లాసిఫై అవుతాయి అన్నమాట. ఓల్డ్ జిఎల్ అనేది సర్వర్ లో లేదు, రిమూవ్ చేసేసారు. మీరు జిఎల్ పోస్ట్ చేసినా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ అండ్ 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ అనేది ఉంటుంది. క్లియర్ కదా? వెళ్ళండి. ఫస్ట్ మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేద్దాము, తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లో పార్ట్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేద్దాము. ఎక్సెల్ షీట్ చూసారా? ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వీటన్నింటినీ బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేద్దాం. మీ జాబ్ లోకి వెళ్ళినా కూడా సేమ్ ఇదే స్ట్రక్చర్ ఉంటుందండి, ఇదే విధంగా ఉంటుంది స్ట్రక్చర్ అంతా కూడా, ఏమీ చేంజ్ అవ్వదు. ఓపెన్ చేయండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. లాగాన్ చేయండి. SPRO IMG ఓకే, ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ అకౌంటింగ్
Financial accounting new, general ledger accounting new, general ledger accounting new, business transaction, document splitting, classified GL account document splitting. చూడండి, classified GL account document splitting ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్ ఎలా చూడాలో తెలుసు కదా మీకు. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కీ, ఐఎంజీ యాక్టివిటీ. ఈ టీ కోడ్ వర్క్ అవ్వదు, మాక్సిమం వర్క్ అవ్వదు. ఇది మీరు ట్రై చేసి చూడండి. లాస్ట్ 4 డిజిట్స్ టీ కోడ్స్ కదా, ఇవి వర్క్ అవ్వవు. మాక్సిమం ట్రై చేసి చూడండి. ఒకవేళ అవ్వకపోతే పాత్లో వెళ్ళండి. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. చూడండి, మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి అన్ని కూడా తెలుసు కదా. జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ చేసాం మనం, అందువల్ల చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ చేసేసారు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసేసాం. ఓకే, మళ్ళీ కొన్ని చేద్దాం. వెళ్ళండి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఎలా చేస్తాం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది? ఫస్ట్ మనం న్యూ ఎంట్రీకి వెళ్తాం. వెళ్ళండి, వెళ్ళారు కదా. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్ గ్రూప్ ఉంది. షేర్ క్యాపిటల్ నెంబర్ ఎంత ఉంది? షేర్ క్యాపిటల్ అనేది దేని కిందకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. ఇవ్వండి, 1 lakh నుండి 1,90,000 కాపీ చేయండి. అది ఆ 2 నెంబర్స్ కాపీ చేయండి. దేని కిందకు వస్తుంది? కేటగిరీ. ఏ కేటగిరీ కిందకు వస్తుంది? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్. కేటగిరీ వైజ్ స్ప్లిట్ చేస్తున్నాం మనం. వాట్ యు మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తున్నాం. సో అందువల్ల కేటగిరీ తీసుకుంటున్నాం ఇక్కడ. సో దేని కిందకు వస్తుంది? చూడండి, చెక్ చేయండి. అక్కడ ఉంది కదా షీట్ లో. బ్యాలెన్స్ షీటా? ఎక్సెల్ షీట్ లో ఉంది బ్యాలెన్స్ షీట్. ఎక్సెల్ షీట్ లో ఉంది, చూడండి ఏముంది? బ్యాలెన్స్ షీట్ ఉంది రైట్ సైడ్. షేర్ క్యాపిటల్ అనేది బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ కాపీ పేస్ట్ చేయకూడదు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఎక్కడ ఉంది చూడండి, కేటగిరీలో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇవ్వండి ఫస్ట్ది. నెక్స్ట్ ఇంకా ఏముంది చూడండి. నెక్స్ట్ వన్ ఇంకేముంది చూడండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఈ నెంబర్ కాపీ, ఇది కూడా బ్యాలెన్స్ షీట్ ఏనంట. కాపీ పేస్ట్ చేయండి. సార్, లైవ్గా ప్రాజెక్ట్స్ వర్క్ చేసినప్పుడు కేటగిరీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇస్తారా, మనమే చేయాలా? ఇక్కడ ఇచ్చాను కదండి, దీని ప్రకారం చూసుకోండి. మీ క్లయింట్ చెప్తారు ఏం దేని కింద రావాలనేది. ఓకే ఓకే, అంటే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఎంటర్ చేయండి. సార్ మనం ఇది డిసేబుల్ చేసినా చేయండి సార్, ఇది డిసేబుల్ చేసినా మనము ఇది వర్క్ అవుతుంది సార్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఏంటండి? మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాము, కంప్లీట్ అవ్వనివ్వండి ఫస్ట్. ఓకే, సో మనం యాక్చువల్గా 2 జిఎల్ గ్రూప్స్ అనేవి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేస్తాం. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళని చెప్తాను. జస్ట్ బ్యాక్ చూసారా, ఇవన్నీ యాడ్ అయినాయా? ఫస్ట్ 2 యాడ్ అయినాయి చూడండి. ఇదిగో ఇట్లా అన్ని యాడ్ అవుతాయి, 1 by 1 యాడ్ అవుతాయి. వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి. ఇంకా ఏమన్నా చూడండి, కొన్ని చేసేసారి మీరు. అవి తీసుకోదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది మీకు. సేల్స్ రిపోర్ట్ తీసుకోండి, అదర్ ఇన్కమ్ రిపోర్ట్ తీసుకోండి. అవి చేయలేదు మనం, అన్ని చేయొచ్చు. మీరు ఆల్రెడీ కొన్ని చేశారు కాబట్టి యాడ్ అవ్వు, అవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. 2 తీసుకోండి, కాపీ చేయండి. సేల్స్ గ్రూప్ అండ్ అదర్ ఇన్కమ్. ఆ 2 కూడా రెవెన్యూ కిందకి వస్తుంది. రెవెన్యూ
ఎంటర్ చేయండి. సేవ్. ఓకే, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇవన్నీ యాడ్ అయినాయి చూడండి. రెవెన్యూ చూసారు, రెవెన్యూ చూడండి 3 lakhs ఇవన్నీ కూడా యాడ్ అయినాయి చూడండి. క్లియర్ కదా? ఇంకా ఏమున్నాయి? ఇలా అన్ని యాడ్ చేయాలి. కొంచెం కొంచెం డౌన్కి రండి, అన్ని కనిపిస్తాయి. మీరు యాడ్ చేసినవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ వచ్చేస్తాయి, 1 by 1 వస్తుంది. ఇంకా ఏమున్నాయి చూడండి. ఇంకా ఏమన్నా 2 elements యాడ్ చేయండి. రా మెటీరియల్ కన్జంప్షన్స్ చూసారా? 4 lakhs. అవన్నీ కాపీ చేయండి. ఆ 4 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కాపీ చేయండి కింద వరకు. వెళ్ళండి చూడండి, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కిందకి వస్తుంది. ఇన్వెంటరీ కంట్రోల్ V, కేటగిరీ ఇవ్వండి ఎక్స్పెన్సివ్. అన్నిటికీ ఎక్స్పెన్సివ్ ఇవ్వండి. మీకు బ్లూ ప్రింట్ ఉంటుంది. బ్లూ ప్రింట్ చదివారా? బ్లూ ప్రింట్స్ ఇచ్చాను నేను మీకు. ఆ బ్లూ ప్రింట్ లో ఉంటుంది ఏది ఎలా చేయాలనేది అన్ని కూడా. దాన్ని బేస్ గా చేసుకుని ఏ కేటగిరీ కింద ఏది వస్తున్నది యాడ్ చేసుకుంటారు మీరు. ఐఎమ్ సారీ, ఆ నెంబర్ యూజ్ చేశారు, తీసేయండి. అది రెడ్ కలర్ లో ఎర్రర్ వచ్చింది కదా, ఆ నెంబర్ తీసేయండి. అది తీసేయండి. రైట్ సైడ్ నెక్స్ట్ నెంబర్ కూడా తీసేయండి. ఇంకోటి ఏదైనా యాడ్ చేస్తారు కొన్ని అక్కడ. ఎక్స్పెన్సెస్ లో ఏమో చూడండి, ఇంకొక నెంబర్ ఏమైనా యాడ్ చేయండి. ఏం లేవు ఎక్స్పెన్సెస్ లో. ఎక్స్పెన్స్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని చూడండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ చేసినట్టున్నాం ఆల్రెడీ. ఫైనల్ థర్డ్ వన్. టూ లైన్స్ కాపీ చేయండి. సెకండ్ వన్ కూడా కాపీ చేయండి, 2 lines. ఆల్రెడీ మనం చేసినట్లున్నాం. అడ్మినిస్ట్రేషన్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఓకే, ఐఎమ్ సారీ, ఇది చేయలేదు మనం. కంట్రోల్ V, ఎంటర్ సేవ్. సేవ్ చేసేయండి. అర్థమైంది? ఇది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు ఈ కాన్సెప్ట్ ని. ఇట్లా జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా కేటగిరీ వైజ్ మనం స్ప్లిట్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? క్లాసిఫై మీన్స్ which account groups comes under the profit and loss account, which account groups comes under the balance sheet, which account groups comes under assets, which account groups comes under liability అనేది క్లాసిఫై చేస్తాం. ఎలా చేస్తామో కేటగిరీ వైజ్ క్లాసిఫై చేస్తాం. దీన్నే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు ఈ ప్రాసెస్ ని. క్లియర్ కదా? అర్థమైంది ఇంతవరకు? అర్థమైందా లేదా? ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి టోటల్ గా 3 types ఉన్నాయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? 3 types ఉన్నాయి. ఓ పని చేద్దాం, ఇంకా కొన్ని ఉన్నాయి, మనం అవి కూడా చేసేద్దామా? ఓకే, సరే, తర్వాత చేద్దాంలే. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? టోటల్ గా 3 types ఉన్నాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఇవన్నీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్. ఏ టైంలో పడినా సరే షీట్ లో ఉన్నదంతా చెప్పాలి, చెప్పాలి. అప్పుడే మీరు సెలెక్ట్ అవుతారు, లేకపోతే అవరు జాబ్ లోకి. ముందే చెప్తున్నాను. 3 types ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అండ్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్. ఇలా 3 types ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ అనేవి SIP లో ఉన్నాయి. ఏంటి అసలు యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై యాక్టివ్ స్ప్లిట్టింగ్? జస్ట్ నౌ మనం చేసాం, దీన్నే యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. జస్ట్ నౌ చేసాం కదా యాక్టివ్ స్ప్లిట్టింగ్. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్,
యాక్టివ్ స్ప్లిట్టింగ్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. స్టాండర్డ్ గా మనం చేసేసాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ సిస్టమ్. ద సిస్టమ్ అకౌంటింగ్ డాక్యుమెంట్ లైన్ ఐటమ్ అకౌంటింగ్ టు ది ప్రీ డిఫైన్డ్ రూల్స్. ఓకే రైట్, ప్రీ డిఫైన్డ్ రూల్స్ మనం యాక్చువల్గా మనం చేసాం కదా కాన్ఫిగరేషన్. దీన్నే యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ కేటగిరీ వైజ్ మనం చేసేసాం ఆల్రెడీ ఇప్పుడే. దాన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. ద సిస్టమ్ స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్ అకార్డింగ్ టు ది ప్రీ డిఫైన్డ్ రూల్స్. మనం ఏమైతే అనుకుంటున్నామో ఏ జిఎల్ గ్రూప్ దేని కిందకి రావాలనుకుంటున్నామో అది క్లాసిఫై చేసాం. దీన్నే యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. క్లియర్ కదా? యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే అది మనం జస్ట్ నో చేసినంత కూడా దాన్ని బేస్ గా చేసుకుని డివైడ్ అవుతాయి డాక్యుమెంట్స్ అనేవి. తర్వాత ప్యాసివ్ స్ప్లిట్టింగ్. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ మీన్ బై ప్యాసివ్ స్ప్లిట్టింగ్? If I post vendor invoice or customer invoice accounting entry, I specified business area, profit center, segment. Careful ga vinandi. If I post vendor invoice or customer invoice accounting entry, నేను ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశాను. కస్టమర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, లేదంటే వెండర్ ఇన్వాయిస్, ఎనీ డాక్యుమెంట్ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశాను. ఐ స్పెసిఫైడ్ నేనేం స్పెసిఫై చేశాను? బిజినెస్ ఏరియా ఇచ్చాను, ప్రాఫిట్ సెంటర్ ఇచ్చాను, సెగ్మెంట్ ఇవన్నీ ఇచ్చాను. సో ఇట్ ఈస్ ఆల్ పారామీటర్స్ ఆర్ అప్లికబుల్ at the time of payment accounting entry. సో ఏవైతే నేను అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో పారామీటర్స్ ఏవైతే ఇచ్చానో ఇవన్నీ ఆటోమేటిక్ గా క్లియరింగ్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. అంటే ఏంటి? యాక్టివ్ స్ప్లిట్టింగ్ లో నేను ఏమేమైతే if I post vendor invoice or customer invoice accounting entry, I specified business area, profit center, segment. ఇవన్నీ కూడా నేను స్పెసిఫై చేశాను. సో ఇట్ ఆల్ పారామీటర్స్, ఈ పారామీటర్స్ అన్ని కూడా are applicable to at the time of payment accounting entry posting. మనం ఏమైతే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం అనుకోండి, పోస్ట్ చేసిన తర్వాత బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ ఆటోమేటిక్ గా అప్లికబుల్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా అప్లికబుల్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియరింగ్ లో అన్ని కూడా అప్లికబుల్ అవుతాయి. అంటే ఏంటి? ఇట్స్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ డిపెండ్స్ ఆన్ ది వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్. అంటే అకౌంటింగ్ ఎంట్రీ మనం FB50 లో వెండర్ ఇన్వాయిస్ క్రియేట్, FB60 లో వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం, FB70 లో కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం, FB50 లో GL పోస్టింగ్ చేస్తాం. పోస్టింగ్ చేసే టైంలో ఏ పారామీటర్స్ అయితే ఉపయోగించామో, పారామీటర్స్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయి. ఎప్పుడు? అకౌంటింగ్ ఎంట్రీ క్లియరింగ్ లో కూడా. దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. క్లియర్? అర్థమైంది ఈ పాయింట్? క్లియరా కదా? 1 minute. కొంచెం లెంతీ కాన్సెప్ట్, కేర్ఫుల్ గా చెప్పాలి, వెయిట్ చేయండి. ఐఎమ్ సారీ. క్లియర్ కదా? అర్థమైనా మీకు? ప్యాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ అండ్ ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? ఇఫ్ ఐ పోస్ట్ వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ, ఐ స్పెసిఫైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. సో ఇట్స్ ఆల్ పారామీటర్స్ ఆర్ అప్లికబుల్ టు at the time of payment accounting entry.
అంటే ఇన్వాయిస్ క్రియేట్ చేసే టైంలో ఏమేమైతే ఇస్తామో అవన్నీ ఆటోమేటిక్ గా క్లియరింగ్ లో కూడా యాడ్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. సో అంటే ఏంటి, కంప్లీట్ క్లియరింగ్ అంతా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఇట్స్ మీన్స్ పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ డిపెండ్స్ ఆన్ ది వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ అకౌంటింగ్ ఎంట్రీ. క్లియరింగ్ లో కూడా ఆటోమేటిక్ గా ఆ పారామీటర్స్ అన్ని యాడ్ అవుతాయి. దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే స్టాండర్డ్ గా మనం ఎంటర్ చేసేసాం మనం. అలాగే ప్యాసివ్ స్ప్లిట్టింగ్, యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే మాన్యువల్ గా మనం చేసాం. ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ పారామీటర్స్ అయితే తీసుకుంటామో అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా యాడ్ అవుతాయి. దీన్ని ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అన్నారు. చూడండి, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్వ్యూలో ఇది అడుగుతారు, 100% అడుగుతారు. వాట్ ఈజ్ మీన్ బై జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్? లేదంటే అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని అడుగుతారు. ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమవుతుందంటే ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగిస్తారు. ఎటువంటి సిచ్యువేషన్ లో? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ ఇన్వాల్వ్డ్. ఎగ్జాంపుల్, మీ కంపెనీ కోడ్ కాకుండా వేరే కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి పేమెంట్ ఏదైనా చేశారు మీరు. మీ బిజినెస్ ఏరియా కాకుండా వేరే బిజినెస్ ఏరియాకి ఏదైనా పేమెంట్ చేశారు. ఐఎమ్ సారీ, ఈ కంపెనీ కోడ్ కాదండి, బిజినెస్ ఏరియా. మీ బిజినెస్ ఏరియాకి అంటే మీ కంపెనీ కోడ్ లోనే వేరే బిజినెస్ ఏరియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైనా మీరు చేశారు. మీరు హైదరాబాద్ బిజినెస్ ఏరియా, సో చెన్నై బిజినెస్ ఏరియాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైనా చేశారు. అటువంటి సిచ్యువేషన్ లో మనము ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగిస్తాం. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వాట్ ఇట్ మీన్ బై జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్? ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. క్లియర్ కదా? అర్థమైంది ఈ పాయింట్ మీకు లేదా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. మర్చిపోకండి. At the time of accounting entry posting, if debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be involved or updated automatically అని కూడా చెప్పొచ్చు. ఇది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే మనం ఒకటి క్రియేట్ చేద్దాం. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ FS00కి వెళ్ళండి. FS00లో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి చేద్దాము. FS00లో చూడండి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాము. కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ నంబర్ తీసుకోండి. కాన్ఫిగరేషన్ డెడ్ ఈజీ అండి, మీకు కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి. సో థియరిటికల్ గా చాలా ఇంపార్టెంట్, ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అసెట్స్ తీసుకో, కరెంట్ లయబిలిటీస్, ఐఎమ్ సో సారీ లయబిలిటీస్ కదా. ఓకే, లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అండ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి. క్లియరింగ్ అకౌంట్ జీరో జీబీ అలా తీసుకోదు మొత్తం కూడా. ఓ పని చేయండి, జీబీ క్లియరింగ్ అకౌంట్ అని ఇవ్వండి. జీబీ క్లియరింగ్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనద్దు, జీబీ క్లియరింగ్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. G001 create bank interest. G001 వన్ మోర్ పాయింట్ కూడా యాడ్ చేయాలి ఇక్కడ. చూడండి,
పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ఆటోమేటికల్లీ ఎందువల్ల తీసుకుంటున్నాం ఈ ఆప్షన్ మనం? whenever debit side parameters not equal to credit side parameters, then zero balance clearing account will be fixed automatically. Automatic గా పిక్ అవ్వాలి మనకి. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఈక్వల్ గా లేనప్పుడు ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. దాని పర్పస్ మనం జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ని తీసుకుంటున్నాం మనం. ఓకే, సేవ్. పోస్ట్ ఆటోమేటికల్లీ ఆప్షన్ ఎందుకు తీసుకున్నామో ఆటోమేటిక్ గా యాడ్ అవ్వాలి, ఇది దాని పర్పస్ తీసుకున్నాం. కంటిన్యూ చేయండి. ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటి అనేది మ్యాండటరీ క్వశ్చన్. సిగ్మెంట్ అంటే ఏంటి అనేది మ్యాండటరీ క్వశ్చన్. క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మ్యాండటరీ క్వశ్చన్. మీరు అది గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. క్లియర్ కదా? నెక్స్ట్ పని చేయండి. ఈ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ మనం అసైన్ చేద్దాము. ఎస్పీఆర్ఓకి వెళ్ళండి. ఎస్పీఆర్ఓ, ఐఎంజీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మనం ఇక్కడ ఉంటే చూడండి, డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఉందా? డిఫైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ తీసుకోవాలి మనం. మీరు ఏమీ క్రియేట్ చేయకండి, స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ 000 ఉంటుందా? అకౌంట్ లోకి వెళ్ళండి. అకౌంట్ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ మ్యాండేటరీ క్వశ్చన్. డాక్యుమెంట్, వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మ్యాండేటరీ క్వశ్చన్. సిగ్మెంట్, వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్ మ్యాండేటరీ క్వశ్చన్. ఇన్వెంటరీకి వెళ్ళండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ నంబర్ ఉంది కదా, నంబర్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. జస్ట్ నౌ క్రియేట్ చేసాం కదా మనం. ఎంటర్, సేవ్, కంటిన్యూ. క్లియర్? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఏంటో అర్థమైందా? ఇంకా కొన్ని ఉన్నాయండి, పంచండి. జస్ట్ బ్యాక్ అని చెప్తాను. జస్ట్ బ్యాక్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం మనం, మన చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ చేసాం. అది అగైన్ బ్యాక్. వెయిట్. ఇక్కడ డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది జనరల్ లెడ్జర్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ చెక్ చేయండి ఒకసారి. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి చూడండి. బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇలా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఏంటి? టెక్నికల్ నేమ్స్ అంటారు. టెక్నికల్ నేమ్స్, ఐఎమ్ సో సారీ, ఫంక్షనల్ నేమ్స్. లెఫ్ట్ సైడ్ బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ ఏంటి? ఫంక్షనల్ నేమ్స్. బిజినెస్ ఏరియా అంటే ఏంటో మనకు తెలుసు, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్. ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటో మనకు తెలుసు, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్. సెగ్మెంట్ అంటే ఏంటో మనకు తెలుసు, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్. బట్ రైట్ సైడ్ ఏముంది? పిఏఆర్జిబి ఉంది. నాకు తెలియదు, మీకు తెలియదు. పిపిఆర్సిటిజి, ఇవే ఉన్నాయి, చాలా ఉన్నాయి. దీన్ని ఏమంటారు? టెక్నికల్ నేమ్స్ అంటారు. టెక్నికల్ నేమ్స్ అంటే ఏంటి? అబాపర్ కి సంబంధించినవి. టెక్నికల్ నేమ్స్ ఎవరు తెలుస్తుంది? అబాపర్ కి తెలుస్తుంది. ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్. లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ కూడా ఫంక్షనల్. సో ఫంక్షనల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ ఫంక్షనల్ కన్సల్టెంట్, మనకు ఐడియా ఉంటుంది. రైట్ సైడ్ కనిపిస్తుంది అవన్నీ ఏంటి? టెక్నికల్ నేమ్స్. టెక్నికల్ నేమ్స్ విల్ బి అండర్స్టూడ్ టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు. అంటే అబాపర్ కి సంబంధించినవి. క్లియర్ కదా? అర్థమైందా? ఇది మనకేం సంబంధం లేదు. యాక్చువల్లీ కొన్ని యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇవన్నీ వదిలేండి. ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏమైనా చేంజెస్ చేస్తాను. ఇవన్నీ కొంచెం ఈవెంట్లోకి వెళ్ళి కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వెళ్ళండి ఒకసారి.
డిఫైన్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ది కంట్రోలింగ్ ఏరియా. తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి. నివేదికలోకి యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదు, మీరు ఏం చేంజ్ చేయకండి. నెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ అండ్ డియాక్టివేట్ చేసాం ఇంతకుముందు, SM30లో చేస్తాం. ఇక్కడ కూడా చేయొచ్చు, బ్యాక్ వెళ్ళండి, ఇక్కడ ఉంటుంది మనకు ఆప్షన్. యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లాస్ట్ లో చూడండి, యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి, యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, రైట్ సైడ్ యాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనము టిక్ మార్క్ ఉంది చూడండి, టిక్ మార్క్ ఉంది అంటే ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది యాక్టివేట్ చేసినట్టు మీ కంపెనీ కోడ్ లెవెల్ పైన 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 ఇక్కడ యాడ్ చేసుకోవాలి. క్లిక్ చేయండి, క్లిక్ చేశారు అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేస్తాం. అవసరం లేదనుకోండి రిమూవ్ చేసేస్తారు. టిక్ మార్క్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని డీయాక్టివేట్ చేసినట్టు. ఇప్పుడు ఏం చేసాం మనం, టిక్ మార్క్ సెలెక్ట్ చేయండి, అది చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ని యాక్టివేట్ చేస్తాం మన కంపెనీ కోడ్. డీసెలెక్ట్ టిక్ మార్క్ రిమూవ్ చేసేసాం, చేస్తే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది డీయాక్టివేట్ అయింది అనమాట. క్లియర్ ఇక్కడ అర్థమైందా మీకు? మీరు యాక్టివేట్ చేయండి, ఎందుకంటే చేసేసాం కదా, ఏమైనా ఎర్రర్స్ వస్తే కనుక మీరు ఎలా చేయాలో తెలుసు కదా మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. సేవ్ చేయండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా మనం యాక్టివేట్ చేసాం. సేవ్ అండ్ బ్యాక్. సో మీకు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో అర్థమైంది. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ప్యాసివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, అలాగే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎలా యాక్టివేట్ చేస్తామో ఎలా డీయాక్టివేట్ చేస్తామో కూడా మీకు అర్థమైంది. క్లియరా? అర్థమైంది అందరికీ కాన్సెప్ట్? జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్రియేట్ చేసాము. సో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ గురించి అడుగుతారండి, అడిగినప్పుడు చెప్పాలి ఎందుకు ఉపయోగపడుతుంది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది. If debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved automatically అని చెప్పాలి. క్లియరా? ఇంకా ఏమున్నాయి వీటిలో, షీట్లో చదవని ఉన్నాయా? మీకు ఇంకోటి కూడా సేమ్ పాత్ వెళ్ళండి చెప్తాను, సేమ్ పాత్ వెళ్ళండి. SAPలోనే ఇంకోటి ఏదో మెసేజ్ అయినట్టు ఉంది ఒకటి, classify document splitting type for a document splitting, second one పైన నుండి క్లాస్ అది ఎగ్జిక్యూట్ చేయండి. క్లాసిఫై డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఇక్కడ ఉన్నాయి చూడండి, డాక్యుమెంట్ టైప్ ఎలా క్లాసిఫై అవుతుంది డాక్యుమెంట్ అనేది. పొజిషన్కి వెళ్ళి SA తీసుకోండి, SA. ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఎన్ని ఉన్నాయి SAPలో స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ ఎన్ని, 58 ఉన్నాయి. లాస్ట్ లో చూడండి 58, అదిగో 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. కొంతమంది 99 ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు, మీరు 58 చెప్పండి. SA చూసారా స్టాండర్డ్, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. SA డాక్యుమెంట్ ఎక్కడ నుండి పిక్ అవుతుంది, SA డాక్యుమెంట్ మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసాం SA అని వస్తుంది, ఎక్కడ నుండి పిక్ అవుతుంది, ఇప్పుడు మనం పాత్రలో చెక్ చేసాం, ఇక్కడ నుండి పిక్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఏంటి, KR. వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి KR తీసుకోండి. డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, KR ఫస్ట్ లో చూసారా. అకౌంటింగ్ కీస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, AT కోడ్ లో ఉంటాయి, 40, 50 ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, AT కోడ్ లో ఉన్నాయి. పోస్టింగ్ కీస్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, OB 41 లో ఉన్నాయి. అలాగే ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు మనం చూసాం ఈ T కోడ్ లో ఉన్నాయి, ఈ పాత్రలో చెప్పాను మీకు నేను. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, మినిమం 2 or 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ మ్యాండేటరీ క్వశ్చన్, సెగ్మెంట్ మ్యాండేటరీ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మ్యాండేటరీ క్వశ్చన్, what is the difference between new GL concept and old GL concept, mandatory question.
ఒకసారి అది ఓపెన్ చేయండి చూద్దాం. ఇంకా ఏమన్నా చెప్పలేదా? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఫైన్, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓకే, న్యూ జిఎల్ కాన్సెప్ట్ అండ్ ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. ఓల్డ్ జిఎల్ లేదులేండి, సర్వర్లో లేదు, రిమూవ్ చేసేసారు. రైట్ నౌ అంతా న్యూ జిఎల్ కాన్సెప్టే ఉంది. ఇంకా క్రిందికి రండి. ఇంకేం లేవా? ఓకే, యాక్టివ్ స్ప్లిట్టింగ్, ప్యాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ స్ప్లిట్టింగ్ ఇవన్నీ చదవాలండి. వాట్ ఇట్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎవరు చెప్తారు? అలాగే ఉంచండి. ఎవరు చెప్తారు? మూవ్ చేయకండి. ఎవరు చెప్తారు? ఎవరైనా నోట్ చేస్తున్నారా? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? క్లాసిఫై మీన్స్ మనం క్లాసిఫై చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? క్లాసిఫై చేస్తాం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీన్స్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ category wise. Classify means which account groups comes under the profit and loss account, which account groups comes under the liabilities, which account groups comes under the balance sheet అనేది మనం క్లాసిఫై చేస్తాం as category wise. That is called document splitting. డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒక డాక్యుమెంట్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. క్లియరా? అర్థమైందా లేదా? ఓకే ఫైన్. సో ఇది సెషన్ అండి. రేపు మార్నింగ్ మీకు ఇంకోటి చెప్తాను. ఈ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లోనే ఇంకో కాన్సెప్ట్ ఉంది, ప్యారలల్ అకౌంటింగ్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగానే ఉంటుంది. థియరిటికల్ గా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి మీకు. ప్యారలల్ అకౌంటింగ్ S4 హనాలో ప్యారలల్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఈసీసీలో పోస్ట్ అవుతుంది. S4 హనాలో ప్యారలల్ అకౌంటింగ్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఇది కూడా న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో పార్ట్ ఏంటి, ఓల్డ్ జిఎల్లో లేదు. ప్యారలల్ అకౌంటింగ్ లెడ్జర్స్ డిస్కస్ చేసాం కదా, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్ అని చెప్పాను మీకు. సో ఆ లెడ్జర్స్ అవి క్రియేట్ చేద్దాము. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని మ్యాండేటరీగా అడిగే క్వశ్చన్, అది మ్యాండేటరీ క్వశ్చన్ అనమాట. సో ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాత మనం కరెన్సీస్ గురించి డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? క్లియరా? రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. సార్ డౌట్ ఉంది చెప్పండి ఏంటి సార్. ఇప్పుడు మనం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఉంది కదా సార్, దాన్ని మనం యాక్టివేట్ చేయకముందే వైల్ జిఎల్ పోస్టింగ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చాయి కదా సార్. అంటే యాక్టివేట్ కాకపోయినా సరే ఎర్రర్స్ వస్తాయా సార్? యాక్టివేట్ చేయకపోతే ఎర్రర్స్ వస్తాయి అంటున్నారా? అంటే శివ గారు పోస్ట్ చేసినప్పుడు యాక్టివేషన్ లో లేకపోయినా సరే ఎర్రర్ వచ్చింది కదా సార్ ఫస్ట్ లో. వస్తాయండి కొన్ని, ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు చేయాల్సిందే. మన యాక్చువల్లీ ఇంతకుముందు డియాక్టివేట్ లో ఉంది, బట్ అయినా ఎర్రర్స్ వచ్చినాయి, వస్తాయి. సమ్ టైమ్స్ అడుగుతూ ఉంటుంది, అడిగినప్పుడు చేయటమే అది. సార్ ఫస్ట్ లో యాక్టివేట్ మనం డియాక్టివేట్ చేసాం సార్, మీరు నాకు కోడ్ తో చేయించారు. SM30 లో చేంజ్ చేయండి, డియాక్టివేట్ అందువల్ల మీకు ఎర్రర్స్ ఫస్ట్ లో వచ్చినాయి కదా, వచ్చినప్పుడు చేసాం మనం. అవునవును, ఫస్ట్ లో వచ్చినాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో ఈ స్టేట్మెంట్ జనరేట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కసారి మనం యాక్టివేట్ చేయకపోయినా మనకి ఎర్రర్స్ వస్తాయి. డియాక్టివేట్ చేస్తే 100% రావు మనకి. SM30 లో డియాక్టివేట్ చేసాం కదా, అప్పుడు రావు. మామూలుగా యాక్టివేట్ చేయకపోయినా కూడా ఎర్రర్స్ వస్తాయి. ఓకే సార్. అండ్ నేను ఒకవేళ ఎంట్రీ పోస్ట్ చేసేసాను సార్. సో ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత నేను అకౌంట్ ని అంటే నేను డియాక్టివేట్ చేసేసాను డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఎంట్రీ అనేది పోస్ట్ చేసేసాను సార్. ఆ తర్వాత స్ప్లిట్ చేశాను సార్ అకౌంట్స్ ని. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్టింగ్ వచ్చేటప్పుడు పర్టికులర్ గా ఎక్స్పెన్సెస్ కింద ఇలా హెడ్ కింద క్లాసిఫై అయిపోతాయా సార్? అవుతాయండి, 100% అవుతాయి. మీరు యాక్చువల్ గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్ఫిగరేషన్ చేయకపోయినా సరే, ఫస్ట్ చేయలేదు, ఎంట్రీస్ పోస్ట్ చేశారు, తర్వాత మళ్ళీ మీరు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేశారు. స్ప్లిట్టింగ్ చేశారంటే ఆటోమేటిక్గా లింక్ అవుతుంది కదా, దాన్ని బేస్ గా చేసుకుని రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. 100% అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనము టాపిక్ వైజ్ గా డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం, కానీ కంపెనీస్ లో వెళ్తే అలా ఉండదండి. అక్కడ ఎలా ఉంటుంది, సిస్టమ్ అంతా కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అంతా అయిపోవాలి. 1 year ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది.
లాస్ట్ లో ఎప్పుడో ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. అలా మీకు చెప్పకూడదు కాబట్టి నేను మీకు ఏ టాపిక్ ఆ టాపిక్ కి సపరేట్ గా మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. కంపెనీలో అలా ఉండదు. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారనుకోండి, జిఎల్ కి సంబంధించింది వెండర్స్ ఇవన్నీ కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు పడుతుంది? మినిమం 1 year పడుతుంది. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో చేస్తారు, టెస్టింగ్ లో చేస్తారు. ఫస్ట్ లో అసలు ఎంట్రీ పోస్ట్ చేయకూడదు కదా. మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ నేను డివైడ్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. కానీ ప్రాజెక్ట్స్ లో అలా చేయరు కదా. కంప్లీట్ అయిపోవాలి, ఇంప్లిమెంటేషన్ అంతా అయిన తర్వాత లాస్ట్ లో చేస్తారు. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాతే చేస్తారు ఇంప్లిమెంటేషన్. ఎంట్రీ పోస్టింగ్స్ అనేది ఫస్ట్ లో చేయరు అసలు యాక్చువల్గా. ఇప్పుడు మనం ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ సపరేట్ గా ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. అక్కడ అలా ఉండదు. మొత్తం కంప్లీట్ మీకు ఏమైతే ఎస్ఏపి కోర్సులో మీరు నేర్చుకుంటున్నారో 80 classes ఇవన్నీ కంప్లీట్ అయిపోయి లాస్ట్ ఎండింగ్ లో పోస్టింగ్ చేస్తారు. కొంతమంది చెప్తుంటారు ట్రైనింగ్ ఎంట్రీ పోస్ట్ చేయరు, ఓన్లీ కాన్ఫిగరేషన్స్ చెప్తారు. లాస్ట్ లో ఒక 1 day ఎంట్రీస్ పోస్ట్ చేయించి తర్వాత కోర్స్ అయిందని చెప్తారు. ఎందువల్ల? స్టార్టింగ్ లో ఎవరు కూడా ఎంట్రీస్ అనేవి చేయకూడదు యాక్చువల్గా అయితే. కాకపోతే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి కాబట్టి మనం స్టార్టింగ్ లో ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకోండి, ఐఎమ్ సారీ, కంప్లీట్ గా అంతా అయిపోవాలి. అయిపోయిన తర్వాత లాస్ట్ లో చెప్తారు, అది ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఫస్ట్ లో చేయకూడదు. మనం ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ సపరేట్ గా పోస్ట్ చేస్తున్నాం. అట్లా కాదు. ఏమైతే 80 టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ పోస్ట్ చేయాలి ఎంట్రీ అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ డౌట్ సార్. ఇప్పుడు మీకు సరిగా వినిపించలేదు మీ వాయిస్, సరిగా మాట్లాడండి. ఓకే సార్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఉంది కదా సార్, అంటే డెబిట్ సైడ్ పారామీటర్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ తో ఈక్వల్ కాకపోతే మనం యూజ్ చేస్తున్నాం కదా సార్. సార్ అది సస్పెండ్ అకౌంట్ లాగా సార్? ఏంటండి సార్ అకౌంట్స్ లో సస్పెండ్ అకౌంట్ యూజ్ చేస్తాం కదా సార్, సస్పెన్స్ అకౌంట్. మీరు పని చేయండి, మీరు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్స్ తో ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో ఒకసారి నెట్ లో చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఓకే సార్, ఓకే సార్. అది డెడ్ ఈజీ అండి, అది చేయొచ్చు. ఏం లేదు, ఎంట్రీ పోస్ట్ చేస్తాం. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఉపయోగించి ఎంట్రీ పోస్ట్ చేస్తాం. మీకు కొన్ని నెక్స్ట్ క్లాసెస్ లో కొన్ని యాడ్ అవుతాయి, 1 by 1 రిలేటెడ్ గా మీకు అన్ని యాడ్ అవుతాయి, డోంట్ వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మెటీరియల్ నేను నోట్స్ ఇచ్చానో అది మొత్తం చదవాలి, ఏది మిస్ చేయకండి. మీరు 1 minute లైన్ లో ఉండండి, ఏమైనా మిస్ అయిందో చూస్తాను. ఇది మిస్ అవ్వలేదు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఉంది.